నమస్తే. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంలో నిరుద్యోగులు కూడా ప్రెస్ మీట్ పెట్టి సో అక్కడ వెళ్ళి వాళ్ళ టైం స్లాట్ వీళ్ళ టైం స్లాట్ అవన్నీ అయిన తర్వాత సో అక్కడ తీన్మార్ మల్లన్న సో నిరుద్యోగులు అందరు కలిసి కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. అసలు మాట్లాడదాం అసలు ఏం జరిగింది అక్కడ, ఎందుకంటే ఈ విధంగా తీన్మార్ మల్లన్న పైన ప్రశ్నించడం అంతా కూడా సో ఇదంతా కవితక్క మనుషులు కవితక్క పంపితే కాబట్టి పంపిరు అని చెప్పి కూడా ఒక ప్రచారం అనేది నడుస్తుంది. అసలు మాట్లాడదాం మనతో పాటు ఇంద్రనాయక్ ఉన్నారు. సో చెప్పండి అసలు ఫస్ట్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఏం జరిగింది, ఎందుకు తీన్మార్ మల్లన్న ప్రెస్ మీట్ పెట్టుకున్నాం, అతను ప్రెస్ మీట్ పెట్టుకున్నాం, సో మీరు ఎందుకు వెళ్ళి ఆడ మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? ఇవాళ మేము ఇవన్న 11:45కి డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమార్గంగా నిరుద్యోగులు అయితే ఉన్నారు వాళ్ళని తీసుకోకుండా అనర్హులు ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారని చెప్పేసి మాకు స్లాట్ బుక్ చేసుకొని మేము ప్రెస్ మీట్ పెట్టుకున్నాం అని చెప్పి అనుకున్నాం. అయితే ఏమైందంటే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత 11:45 పోయి 12:30 కావస్తుంది. ఎవరైతే ప్రెస్ అధికారులు ఉన్నారో వాళ్ళు అడిగాము, ఇది మా టైం కదా, మమ్మల్ని తర్వాత మీరు ఎక్స్టెండ్ చేస్తారంటే లేదు వాళ్ళ అధికారం మనుషులు కదా, మీరు కాసేపు ఆగండి కూడా అని చెప్పలేదు మమ్మల్ని. మీరు ఉండండి అంతే, మీరు టైం ఎక్స్టెండ్ చేస్తాము, మీకు ఒక టైం ఇస్తాను కూడా చెప్పలేకుండా ఏం చెప్తారంటే మీరు ఉండండి నువ్వు మాట్లాడేసరికి మేము అడిగాము. అక్కడ ఇప్పుడు ఆయన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మేము గెలిపిస్తే గెలిచిన వ్యక్తి, నీకోసం మేము రోడ్లు ఎక్కినాం, నీకోసం కాళ్ళ బల్పాలు కట్టుకొని తిరిగినాం, నిన్ను గెలిపించినాం, నువ్వు ఎలా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీసీ సాధికారత కోసం కొట్లాడుతున్నావు, దాన్ని అందరూ మద్దతు ఇస్తాం, నాకు ఏం తప్పలేదు. కానీ మేమేమంటున్నాం అంటే ఆ ఎమ్మెల్సీ కూడా రాజీనామా చేయి, ఎందుకంటే మా కోసం నువ్వు కొట్లాడకపోతే ఇంకెవడు కొట్లాడతాడు? ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కదా నువ్వు. ఈ జియో ఉండే సమస్య వచ్చినప్పుడు పిల్లలందరూ ధర్నాలు చేస్తుంటే నువ్వు ఏడబడినావు, నువ్వు ఎక్కడ పడినావు? జియో వాడి సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఇవన్నీ మేము తిరుగుతున్నా ఉంటే కనీసం మీరు మా గురించి ఒక ప్రెస్ క్లబ్ మీటింగ్ చేయడం కానీ, మాతో చర్చించడం కానీ, మీ దగ్గర పిలిపించడం కానీ జరగలేదు. నీకు దమ్ముంటే మా నిరుద్యోగుల మీద గెలిచిన నువ్వు రాజీనామా చేసి మళ్ళీ గెలు. నువ్వు కాంగ్రెస్ పార్టీని రాజీనామా చేసినావు కదా, నువ్వు ఎమ్మెల్సీ రాజీనామా చేయి. మేము మాకు సత్తా ఉన్న వాళ్ళని ఎంపిక చేసుకొని నిలబెట్టుకొని మా గొంతుకొని ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని నిలబెట్టుకుంటాం. కాబట్టి మేము ఆయన దౌర్జన్యం ఎక్కడ చేయలేదు. వాళ్ళ మనసులే మా మీద ఘోరంగా దాడి చేసారు. నన్ను కొట్టారు, నన్ను పక్కగా తీసుకెళ్లి నన్ను కొట్టారు. అయితే నేను ఏం ప్రశ్నించిన, ఎందుకు కొడుతున్నారు, మేమేమైనా తప్పు చేసామా? అరే మా స్లాట్ మాకుంది, మీ టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. అధికారులు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, కానీ మేము అక్కడ ఇక్కడ 100 రూపాయలు 50 20 అడుక్కొని మా సమస్యను ప్రభుత్వాన్ని వినిపించలేక మేము ప్రెస్ క్లబ్ పెట్టుకున్నాం. కానీ మా సమస్యను మా టైంను కూడా మీరు తీసుకొని మా మీద దాడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇట్లా ఈ విధంగా మీరు ప్రశ్నించారు, అంటే మా పక్షాన మాట్లాడని ప్రశ్నించారు, ఓకే బాగుంది. కానీ ఇటు కవిత ఎమ్మెల్సీ కవిత పంపించిన మనుషులు మీరు కవిత చెప్పినందుకు దాడి చేసిన ఈ విధంగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. దానికి ఏ విధంగా చూస్తారు? కవితను కూడా ప్రశ్నిస్తున్నాం, కవితను కూడా. ఎందుకంటే మా గురించి మాట్లాడాలి మీరు. అసలు కవిత ఫ్యామిలీ ఎవరైతే బీఆర్ఎస్ ఫ్యామిలీ ఉందో వాళ్ళని నియోజకవర్గం అన్యాయం చేశారు, వాళ్ళని సపోర్ట్ చేయకుండా ఫామ్ హౌస్ లో పండబెట్టినాం. వాళ్ళ గురించి మేము మాట్లాడాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళకి అధికారం కోల్పోయేలా మేము చేసినాం. వాళ్ళ గురించి ఇంకేం మాట్లాడాలి? మీరు అధికారంలో ఉన్నారు, మిమ్మల్ని గెలిపించినాం కాబట్టి మిమ్మల్ని కవితక్కనో కేటీఆర్నో కేసీఆర్ స్పందించాలి. ఎందుకంటే ఇలా ప్రతిపక్షంలో ఉన్నది మీరు. ఎందుకంటే ఎలా ప్రతిపక్షంలో ఉండి మీరు మా గోడు వినకుంటే రేపు మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? కాబట్టి కవితక్క అయినా కేటీఆర్ అయినా సీఎం కేసీఆర్ గారైనా మా గురించి స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం. అంటే ఇట్లా కవితకు పంపించాలని చెప్పేసి అంటే ప్రచారం నడుస్తుంది. సో దానికి ఆ ప్రచారాన్ని ఏ విధంగా ఖండిస్తారు? అదే అన్న, కవితకు పంపించే వాళ్ళు అంటున్నారు మేము కవితకు మనుషులం కాదు, మేము కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసి మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అసలు ఆమె గురించి మాకేందన్నా, ఆమె సంబంధం లేదు కదా, మాకు ఆమెకు సంబంధం లేదు కదా. ఎవరైతే అక్కడ వచ్చిన వాళ్ళు ఎవరితో మీరు కవితకు మనిషి అంటారు, మాకు కవితకు ఎలాంటి సంబంధం లేదు. ఆమె ఎవరో కూడా మాకు తెలియదు. మేము మాకు ఏదైతే మా ఎమ్మెల్సీ అయితే ఎవరు గౌరవ ఎమ్మెల్సీ మల్లన్న గారు ఉన్నారు, మా ప్రశ్నలు మా క్వశ్చన్లు ఉన్నాయో అడగడం విన్నాం. ఈయన ప్రశ్నించే గొంతుగా ఈయన ఎవరైనా ప్రశ్నించవచ్చు, మేము ప్రశ్నిస్తే మాత్రం పరారైపోతాడు. మేము తప్పు చేసామా? మేము ఇది చేసామా? మీ దాంట్లోనే మీ కాంగ్రెస్ పార్టీలోనే ఒక మంత్రి ఏమో 60,000 అంటారు, ఒక మంత్రి ఏమో 70,000 అంటారు. ఇలా రోజు ఒక మేనిఫెస్టో తెలియదు, యూత్ ఈ తెలియదు, ఏం తెలియకుండా అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి మా సమస్యను ప్రశ్నించడానికి వెళ్ళాం కానీ ఎవరిని కూడా అక్కడ దాడి చేయడానికో ఈ చేయడానికి వెళ్ళలేదు. థ్యాంక్ యూ.